కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మోహన్ బాబుకు బీపీ ఎక్కువై కింద పడిపోయారు. ఇక గచ్చిబౌలి కాంటినెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మనోజ్ తల్లి హాస్పిటల్కు ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకుముందు జరిగినటువంటి హంగామా హడావిడిలో తనకు బీపీ ఎక్కువయ్యి లోని ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అన్కాన్షియస్ అయి మోహన్ బాబు కింద పడిపోయినట్టుగా సమాచారం అందుతుంది. సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిగా మోహన్ బాబు ప్రైవేట్ సెక్యూరిటీలో వెనక గేట్ నుంచి ముందు గేట్ దగ్గర మీడియా వ్యక్తులు ఆందోళన చేపడతా ఉన్నారు. పోలీసులంతా మోహరింపారు. ఇటు మోహన్ బాబు చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండడం కారణంగా ముందు గేట్ నుంచి వెళ్తే మళ్ళీ తిరిగి అతన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వెనక గేట్ నుంచి రహస్యంగా ఒక దొంగలా పారిపోతున్నటువంటి వ్యవహారంగా తన పర్సనల్ కారులో మోహన్ బాబు తీసుకొని సెక్యూరిటీ సిబ్బంది వెనక భాగంలో నుంచి గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. అంతకు ముందే ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో మోహన్ బాబు భార్య తీవ్ర అస్వస్థతకు గురవ్వడము, తనకు కూడా కొంత డిప్రెషన్ కి లోనైనటువంటి వెంటనే తనకు కూడా వైద్య సేవలు వైద్య చికిత్సలు అవసరం అని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఇమీడియట్ గా మోహన్ బాబు భార్యను మనోజ్ తల్లిని ముందుగా కాంటినెంట్ హాస్పిటల్ కి తరలించడము, అనంతరం ఈ గొడవ సందర్భంగా మోహన్ బాబుకి కాలుకి గాయం అవ్వడము, తర్వాత తన బీపీ ఎక్కువగా రైజ్ అయ్యి కింద పడిపోయినటువంటి వెంటనే అన్కాన్షియస్ అయిన తర్వాత అతన్ని గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది మోహన్ బాబు అత్యంత వేగంగా తన వాహనంలో దూసుకెళ్తున్నటువంటి వీడియో కనబడతా ఉంది. వెనక గేట్ నుంచి తన వాహనంలో ఒక డ్రైవర్ ని వెనకల ఒక సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకొని మోహన్ బాబు వెనక పక్క భాగంలో కింద పడిపోయి తను సీట్ లో పడుకొని అత్యంత వేగంగా వాహనం దూసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అదే కారులో మోహన్ బాబుని సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి వీడియోలకు జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇంతకు ముందు అత్యుత్సాహం చేయడము, అందరిపై దాడి చేసే ప్రయత్నం చేయడము, గన్ తీసి బెదిరించే ప్రయత్నం చేయడము, మీడియా ప్రతినిధుల పైన లోగోతో దాయం చేయడము, ఇమీడియట్ గా తనకు బీపీ పెరిగిపోయి ఆ బీపీ కాస్త 300కు చేరినటువంటి వెంటనే తను అన్కాన్షియస్ కి గురయ్యి తను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆ బీపీ పెరగడంతో తట్టుకోలేక మోహన్ బాబు సొమ్మసిల్లి కింద పడిపోవడము, ఈ హడావిడిలో ఈ నెట్టేటువంటి క్రమంలో తన కాలుకి గాయమైనట్టుగా కూడా తన సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఇమీడియట్ గా అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అంతకు ముందే మనోజ్ తల్లి కూడా ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి విషయం మోహన్ బాబుకి తెలిసే ఇంతకు ముందు ఇక్కడ నుంచి వీళ్ళు ఆసుపత్రికి వెళ్లేటువంటి క్రమంలోనే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ క్రమంలో ఈ గొడవ జరిగినటువంటి వీడియోలు కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి కార్ తన బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ వాహనము మోహన్ బాబుకి చెందినటువంటి ప్రైవేట్ వాహనము జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి వీడియోలు సెక్యూరిటీ సిబ్బంది మోహన్ బాబును తన సొంత కారులో ఇక్కడ నుంచి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. తను సోమసిల్లి కింద పడిపోయాడు, నోటి నుంచి మాట రావట్లేదు, ఎవరితో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లో లేడు, తన కాలుకి గాయం ఒకటి అవ్వడము, తను ఇమీడియట్ గా సోమసిల్లి కింద పడిపోయినటువంటి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రైవేట్ కారులో అక్కడి నుంచి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అదే కాంటినెంటల్ హాస్పిటల్లో మనోజ్ తల్లి కూడా ఇప్పటికే అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతా ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో మనోజ్ తల్లి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఏం జరుగుతుందా అని ఒక కన్ఫ్యూజన్ తో ఎవరిపైన దాడి చేసుకుంటారంటూ కూడా ఒక్కసారిగా తనకు ఈ న్యూస్ ఎప్పటికప్పుడు చూడడం కారణంగా కొంత షాక్ కు గురయ్యి తను కూడా ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. మనోజ్ తల్లి అదే కాంటినెంటల్ ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు అన్కాన్షియస్ అయి కింద పడిపోయినటువంటి హీరో మోహన్ బాబుని కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి నుంచి ప్రైవేట్ వాహనంలో వారి సెక్యూరిటీ సిబ్బంది ఎక్కించుకొని అక్కడి నుంచి గచ్చిబౌలి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు మరి కాసేపట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడ జరిగినటువంటి డ్రామానంతా కూడా వారే కళ్ళకు కట్టినట్టుగా దగ్గరుండి చూశారు కాబట్టి మోహన్ బాబు పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక బాధ్యత గల విధుల్లో ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల పట్ల అగౌరవంగా ప్రదర్శించడము, అగౌరవంగా వారితో మాటలు బూతులు వారు తిట్టి వారిని బెదిరించే ప్రయత్నం చేయడము, విధులకు ఆటంకం కలిగించడము, చేతిలో ఉన్నటువంటి లోగో లాక్కోవడము, కెమెరాలను లాక్కోవడము, ఈ వ్యవహారం అంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. మనోజ్ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డాడు. మనోజ్ పక్కన భూమా మౌనిక కూడా స్క్రీన్ లో కనబడతా ఉంది. మంచు మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి పైన దాడి చేస్తున్నటువంటి వెనక భాగంలో
మనోజ్ తన చేతిని మౌనిక పట్టుకొని మోహన్ బాబు దగ్గరికి వెళ్లకు ఇటువైపుగా వెళ్దామంటూ కూడా అతన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ తరుణంలోనే తను రెచ్చిపోయినటువంటి మోహన్ బాబు లోగోని చేతిలో పట్టుకొని మీడియా ప్రతినిధిపై అత్యంత దారుణంగా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతాయి. అనంతరం అతను సొమ్మసిల్లి కింద పడిపోవడము, అతని మాట రాకపోవడంతో ఇమీడియట్ గా అతన్ని మరోవైపు రవితేజ మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అనేటటువంటి డిమాండ్లు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది? ఆ సెక్షన్లతో మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనుకోవాలి? ఐపీఎస్ చట్టపరంగా ఒక వ్యక్తిపై దాడి చేస్తే, ఒక వ్యక్తిని తెలిసిన విధంగా కుట్రపూరితంగా దాడి చేస్తే 120B ఇది కుట్రపూరితంగా చేసినటువంటి అంశం ఒకటి. రెండోది ఇది కావాలని చేసినటువంటి దాడిలా కనబడుతుంది కాబట్టి 407 అటెంప్ట్ మర్డర్ కింద కూడా మోహన్ బాబు పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వందలాది మంది అభిమానులు, వారి ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీసులు అందరూ చూస్తుండగానే, ఉన్నత పోలీస్ అధికారులు అందరూ అక్కడే ఉండగానే తన కొడుకు మనోజ్ తన కోడలి సమక్షంలోనే మీడియాపై లోగో తీసుకొని నెత్తిపై తలపై అత్యంత తీవ్రంగా దాడి చేసి ఒక మారణాయుధం లాగా ఆ లోగోని ఉపయోగించుకొని ఆ మైక్ తో దాడి చేయడంపై కూడా ఇది అటెంప్ట్ మర్డర్ కేసు పరిధిలోకి వస్తుంది. పాత ఐపీసీ సెక్షన్ ప్రకారంగా అయితే 307 అటెంప్ట్ మర్డర్ కింద పోలీసులు ఈ కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు మోహన్ బాబు పైన నమోదు చేయాలంటూ మాత్రం మీడియా ప్రతినిధులందరూ అదే మోహన్ బాబు ఇంటి సమీపంలో రోడ్డు పైన బైఠాయించి ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి అహంకారబోతు సొసైటీలో ఉండకూడదు. ఇలాంటి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఈ సొసైటీలోనూ కానీ ఇండస్ట్రీలోనూ కానీ అసలు భూమి మీదే ఉండకూడదు. ఇలాంటి వ్యక్తులను పిచ్చాసుపత్రికి పంపాలి. సొసైటీలో ఉండడం కారణంగా వీళ్ళకి పిచ్చి రేగితే ఈ రకంగా వారిపై దాడులు చేస్తారు అంటూ కూడా మీడియా ప్రతినిధులు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తను సహనం కోల్పోయి, తనకున్నటువంటి మైకాన్ని కోల్పోయి ఒక పెద్ద మనిషి హుందాగా వ్యవహరించాల్సినటువంటి మోహన్ బాబు అటు కొడుకు పైన దాడి చేయడము, అటు బౌన్సర్ల పైన దాడి చేయడము, గన్ను తీసుకొని మీడియా ప్రతినిధులు బెదిరించే ప్రయత్నం చేయడము, అనంతరం లోగోలతో మీడియాని కొట్టే ప్రయత్నం చేయడము, కెమెరామెన్ల పైన దాడి చేయడము, అసభ్య పదాజాలను దూషించడము, ఉదయాన్నే మీడియా ప్రతినిధులతో పాటు మీడియా అధిపతులను సైతం బెదిరించి వాళ్ళ బండారాన్ని బయట పెడతా అంటూ కూడా ఈ రకమైనటువంటి ఈ అహంకారపూరిత మాటలు అలాగే ప్రతిసారి రవితేజ ఎప్పుడు మోహన్ బాబు కుటుంబం గానీ మోహన్ బాబు గానీ ఏ వివాదంలో చుట్టుకున్నా తర్వాత దాన్ని కొంత డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు చేస్తారు అనేటటువంటి టాక్ ఎక్కువగా ఉంది. ఏంటి కొంతమంది ఇప్పుడు మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం కూడా కొంత డ్రామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏ రకంగా చూడొచ్చు ఈ కామెంట్స్ ని? మా ఎన్నికల సందర్భంగా కూడా సేమ్ ఇదే డ్రామాని కంటిన్యూ చేసి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మా ఎన్నికల సందర్భంగా మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా హంగామా, హడావిడి, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇష్టానుసారంగా ఎవరు మీద పడితే వాళ్ళ మీద బండబూతులు తిట్టడము, ఈ ఎపిసోడ్ అంతా కూడా అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలకంతా కూడా బాగా గుర్తున్నటువంటి సిచ్యువేషన్. మా ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు, మంచు విష్ణు చేసినటువంటి హంగామా సేమ్ అదే రకంగా ఈరోజు జల్పల్లి తన ఇంట్లో మీడియాపై దాడి చేసి అనంతరం తను డైవర్ట్ చేయడానికి తను కింద పడిపోయినట్టు యాక్టింగ్ ఏదైనా చేసి, ఇప్పటికే యాక్టింగ్ లో ఆస్కార్ పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కింద పడిపోయినటువంటి యాక్టింగ్ చేయడం మోహన్ బాబుకి ఇది కొత్తేమీ కాదు. గతంలో నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కానీ, డైవర్షన్ ఎపిసోడ్స్ కానీ, ఈ దృష్టి మళ్లించి టాపిక్ ని వేరే వైపు మళ్లించడంలో మోహన్ బాబు దిట్ట అనేది కూడా తోటి నిర్మాతలు ఇంతకు ముందు ఫోన్ ఇన్ లో గానీ, ఫోన్ లైన్ లో గానీ మాట్లాడినటువంటి వ్యక్తి. నిత్యం వివాదాలు కావాలనే మోహన్ బాబు క్రియేట్ చేస్తాడు. నిత్యం వార్తల్లో ఉండాలని, తమ కుటుంబాన్ని ఎప్పుడు గుర్తింపు రావాలని, తమకు పబ్లిసిటీ కావాలని, లేదా తను ప్రవర్తించేటువంటి తీరు కొంత అందరికి అనుమానాస్పదంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక మూర్ఖుడు, ఒక చాలా ఇండస్ట్రీలో అనేక టైటిల్స్ పెట్టి మోహన్ బాబుని పిలుస్తూ ఉంటారు. సో అది నిజమే అనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా సొమ్మసిల్లి కింద పడిపోయిందా, ఏదైనా డైవర్ట్ చేయడానికి, తనని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి హడావిడి చేసి ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారనే దానిపై క్లారిటీ రావాలి. తను సోమశిల్లి కింద పడిపోయిండు అంటూ మాత్రం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు తనని ఇమీడియట్ గా ఆసుపత్రికి తీసుకెళ్లని అని చెప్పడంతో మోహన్ బాబుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఇంకా పాడిచేరి పోలీసులు, అడిషనల్ డీసీపీ, ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా
జల్పల్లి ఇంట్లోనే ఉండి ఈ జరిగినటువంటి తతంగం అంతపై కూడా ఎవరి కారణంగా జరిగింది, ఎవరు ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చారు, ఎవరిపైన దాడి చేశారు. ప్రస్తుతం మనోజ్ ఎక్కడున్నాడు రవితేజ? మనోజ్ ఇంకా అక్కడే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి? మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు. తన భార్య మౌనికారెడ్డి కూడా గత కొన్ని రోజులుగా ఎక్కడైతే నివాసం ఉంటూ బస చేస్తా ఉన్నారో అదే ప్రాంతాలలో తన కూతుర్ని పెట్టుకుని భూమా మౌనికారెడ్డి, మంచు మనోజు, మిగతా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా రక్షణ కల్పిస్తూ మనోజ్ ఇంకా జల్పల్లి ఇంట్లోనే ఉన్నాడు. ఈ హంగామా ముగిసిన తర్వాత మోహన్ బాబు కింద పడిపోయినటువంటి వెంటనే అతని ఆసుపత్రికి తీసుకుని అక్కడి నుంచి తరలించిన తర్వాత మనోజ్ అక్కడే ఉన్నాడు. ఒక పక్క మీడియా ప్రతినిధుల ఆందోళన కొనసాగుతా ఉంది, మరో పక్క పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. దాన్ని దౌర్జన్యంగా తీసి గన్ను పెట్టి బెదిరించే ప్రయత్నం చేసినందుకు అతని మీద ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలు కూడా కనబడతా ఉంది. ఈ అహంకారంగా వ్యవహరిస్తున్నటువంటి మోహన్ బాబులో కొంత మార్పు రావాలి, అతని అహంకారం అంతా కూడా తగ్గాలంటే అతని పైన కేసులు పెట్టి అతన్ని జైలు పాలు చేయాలంటూ మాత్రం ఇంకా మీడియా ప్రతినిధులకు ఆందోళన గేట్ ఆవరణలో కొనసాగుతోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.